హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ కుమార్ తెలుగు ఈటెక్. ఈ వీడియోలో నేను మీకు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్ లోపల ఏం జరుగుతుంది, ట్రాన్స్ఫార్మర్ యొక్క భాగాలు అవి ఎలా పనిచేస్తాయి చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏసీ పవర్ సిస్టంలో వేరువేరు వోల్టేజ్ లెవెల్స్ వద్ద పవర్ను ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించేటటువంటి మిషన్ను ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇది ఒక సర్క్యూట్ నుండి మరి ఒక సర్క్యూట్లోనికి ఎలక్ట్రికల్ ఎనర్జీని మ్యాగ్నెటిక్ మీడియా ద్వారా ట్రాన్స్ఫర్ చేయగలిగినటువంటి స్టాటిక్ డివైస్, స్థిర ఉపకరణము. ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ను స్టెప్ అప్ చేయగలదు, స్టెప్ డౌన్ చేయగలదు, మరియు కరెంట్ను స్టెప్ అప్ లేక స్టెప్ డౌన్ చేస్తూ ఫ్రీక్వెన్సీ మార్చకుండా ఒక వైండింగ్ నుండి వేరొక వైండింగ్లోనికి వోల్టేజ్ను ట్రాన్స్ఫర్ చేయగలదు. ట్రాన్స్ఫార్మర్ ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సిద్ధాంతం ఆధారంగా పనిచేయుచున్నది. ఈ ట్రాన్స్ఫార్మర్ 160 kVA ట్రాన్స్ఫార్మర్. ఇది 11 kV టు 433 volts స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఇది దీని యొక్క భాగాలు చూపిస్తాను. మనకి ఈ ట్రాన్స్ఫార్మర్కి ఎక్కువగా యాక్సెసరీస్ ఉండవండి. ఇది రేటింగ్ తక్కువ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి యాక్సెసరీస్ ఎక్కువగా ఉండవు. ఎక్కువ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్కి యాక్సెసరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, దీనికి తక్కువగా ఉంటాయి. దీని యొక్క భాగాలు చెప్తాను. ఇది హెచ్టి సైడ్ అండి. ఇది హెచ్టి సైడ్. ఇది రేడియేటరు. ఈ రెండు రేడియేటర్ ఇవి ఆయిల్ కూలింగ్ అవడానికి. కొన్ని ట్రాన్స్ఫార్మర్లకి పైపులు ఉంటాయి, కూలింగ్ పైపులు ఉంటాయి. ఇవి రేడియేటర్ టైప్ లాగా ఉంటాయి. రేడియేటర్ అది. ట్యాప్ చేంజింగ్ స్విచ్ అండి. ఇది ట్యాప్ చేంజింగ్ స్విచ్. నేమ్ ప్లేట్. ఇది ట్యాంక్ అండి. ఇదంతా ట్యాంక్ భాగము. ఇవి లిఫ్టింగ్ లెగ్స్. ఇవి రెండు లిఫ్టింగ్ లెగ్స్. ఇది టాప్ కవర్. ఇది టాప్ కవర్. ఇది డ్రైన్ వాల్ అండి, ఆయిల్ డ్రైన్ వాల్. ఇది ఎల్టీ సైడ్, న్యూట్రల్ పాయింట్, కన్సర్వేటర్. కన్సర్వేటర్కి ఒక సైడ్ మనకి ఆయిల్ లెవెల్ గేజ్ ఉంటుందండి. ఇది ఆయిల్ చూసుకోవడానికి ఆయిల్ లెవెల్ గేజ్. ఇది బ్రీదర్. ఇది డయాఫ్రమ్, ఆయిల్ వెంట్ వాల్. ఈ కన్సర్వేటర్ పైన మనకు కనపడుతున్నటువంటి ఇది ఆయిల్ ఇన్లెట్ అండి. ఇది ఆయిల్ మనకి ఆయిల్ లెవెల్ తగ్గినప్పుడు పోసుకోవడానికి ఇది ఆయిల్ ఇన్లెట్. ట్రాన్స్ఫార్మర్లో లోపల ఏం జరుగుతుంది? ట్రాన్స్ఫార్మర్లో లోపల మనకు కోర్, సెకండరీ వైండింగ్, ప్రైమరీ వైండింగ్ ఆయిల్తో నింపబడి ఉంటుందండి. లోపల మనం ఏదైతే ఇది హెచ్టి సైడ్ అంటున్నామో దీనికి మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ను మనం ఫీడ్ చేస్తామండి. అంటే ఏ వైండింగ్కి అయితే మనం ఆల్టర్నేటింగ్ కరెంటు ఫీడ్ చేస్తామో దానిని ప్రైమరీ వైండింగ్ అంటారు. అటు పక్కన మనకి ఎల్టీ సైడ్ ఉందండి.
ఏ వైండింగ్ ద్వారా అయితే ట్రాన్స్ఫర్ అయినటువంటి వోల్టేజ్ని మనం తీసుకుంటామో ఆ వైండింగ్ను సెకండరీ వైండింగ్ అంటారండి. కోర్, ట్రాన్స్ఫార్మర్లో కోర్ సిలికాన్ స్టీల్తో తయారవుతుంది. సిలికాన్ స్టీల్ తక్కువ హిస్టెరిసిస్ లాసెస్ కలిగిన పదార్థం అయినందువల్ల సిలికాన్ స్టీల్తో తయారైనటువంటి కోర్ను ట్రాన్స్ఫార్మర్లో మ్యాగ్నెటిక్ మీడియాగా వాడుతున్నారు. ఈ కోర్ యొక్క మందము 0.35 mm నుండి 0.5 mm వరకు కలిగి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ను మినరల్ ఇన్సులేటెడ్ ఆయిల్ అంటారు. ఈ ఆయిల్ ట్రాన్స్ఫార్మర్లో వైండింగ్, కోర్ హీట్ ఎక్కకుండా ఉండడానికి, చల్లబరచడానికి మనకి ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని వాడతారు. ప్రైమరీ వైండింగ్, ప్రైమరీ వైండింగ్ డెల్టా కనెక్షన్లో కనెక్ట్ చేయబడుతుంది. సెకండరీ వైండింగ్ స్టార్ కనెక్షన్లో ఇది కనెక్ట్ చేయబడుతుంది. ఈ విధంగా సిలికాన్ షీట్ కట్ చేయబడి ఉంటుంది. ఈ కట్ చేయబడిన షీట్ని వీటిని మొదట దీని కింద ఛానల్ని పెడతారు. ఈ ఛానల్ పైన ఈ షీట్స్ను ఒకదాని మీద ఒకటి పెట్టి మొత్తం అలా కోర్ను తయారు చేసి, ఈ కోర్ తయారు చేసిన తర్వాత పైన కూడా మళ్ళీ ఈ సి ఛానల్ పెట్టి దీన్ని గట్టిగా ప్రెస్ చేసి కోర్ని లామినేట్ చేస్తారు. ఇలా లామినేట్ అయిన కోర్ని తర్వాత ఈ పై భాగాన్ని తీసివేస్తారు. ఈ పై భాగాన్ని తీసివేసి మొదట ఈ కోర్కి సెకండరీ వైండింగ్ ఇన్సర్ట్ చేస్తారు. ఈ సెకండరీ వైండింగు ఇవి ముందుగానే ఇవి తయారు చేయబడి ఉంటాయి. తయారు చేయబడినటువంటి ఈ వైండింగ్ను ఈ కోర్కి ఇన్సర్ట్ చేస్తారు. దీనిపైన ఈ ప్రైమరీ వైండింగ్ను, ఇది 4 భాగాలుగా ఉంటుంది. ఈ ప్రైమరీ వైండింగ్ను 4 భాగాలుగా దీనిపైన ఈ ప్రైమరీ వైండింగ్ను ఇన్సర్ట్ చేస్తారు. ఈ విధంగా కోరు ఇన్సర్ట్ చేయబడుతుంది ట్రాన్స్ఫార్మర్లో. ప్రైమరీ వైండింగ్కు ఆల్టర్నేటివ్ కరెంటు మనం ఫీడ్ చేసినప్పుడు కోర్లో విద్యుత్ అయస్కాంత ప్రేరణ వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉత్పత్తి అయ్యి, ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కండి ఆల్టర్నేటింగ్ నేచర్ కలిగి ఉండటం వల్ల ఇది సెకండరీ వైండింగ్కి కనెక్ట్ చేయబడుతుంది. సెకండరీ వైండింగ్కి కనెక్ట్ చేయబడి సెకండరీ వైండింగ్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈ విధంగా మనకు ట్రాన్స్ఫార్మర్ లోపల ఎలక్ట్రికల్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్, ఈ ట్రాన్స్ఫార్మర్ ట్యాంకులో భాగాలన్నీ, లోపల ఉన్న భాగాలన్నీ ఆయిల్తో నింపబడి ఉంటాయండి. ఇందులో ఈ ట్యాంకు లోపలికి వెళ్ళేటువంటి గాలిని, దుమ్ము, ధూళిని లోపలికి పోకుండా ఇది కాపాడుతుంది. ఇది అంతేకాకుండా ఈ వైండింగ్ని చల్లపరిచేటటువంటి ఆయిల్ని ఇది నిల్వ చేయడానికి ఇది మనకిది ఉపయోగపడుతుంది. ట్రాన్స్ఫార్మర్ ట్యాంకు కన్సర్వేటర్ ట్యాంక్ అండి ఇది. ఈ కన్సర్వేటర్ ట్యాంకు టాప్ కవర్ పైన
2 పైపులతో ఇది బిగించబడి ఉంటుందండి. ఇది ఒక డ్రమ్ ఆకారంలో ఉంటుంది. ఇది మనకు ఆయిల్తో నింపబడి ఉంటుంది. 1/4 ఖాళీగా ఉంటుంది. ఈ 1/4 ఎందుకు ఖాళీగా ఉంటుందంటే ఇందులో ఖాళీ భాగము ట్రాన్స్ఫార్మర్లో ఈ ట్యాంకులో మనకి ఆయిల్ వేడెక్కినప్పుడు ఆయిల్ వ్యాకోచం చెందటం అంటే పైకి రావటము, ఆయిల్ చల్లబడినప్పుడు కిందకి రావటం వల్ల ఇందులో మనకు 1/4 ఖాళీగా ఉండటం వల్ల ఈ గ్యాప్ని ఇది మెయింటైన్ చేయటం వల్ల ఈ ఆయిల్ సంకోచం వ్యాకోచం చెందినప్పుడు అప్ అండ్ డౌన్స్ ఇది మెయింటైన్ చేస్తుంది. ఇది అట్లాగే దీనికి మనకి ఇటు సైడ్ ఆయిల్ గేజ్ ఒకటి ఫిక్స్ చేసి ఉంటుంది. ఇది ఆయిల్ లెవెల్ను మనం చూసుకుంటానికి ఇది ఆయిల్ గేజ్ అండి. ఇది కన్సర్వేటర్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే ఆయిల్ లెవెల్ పెరిగినప్పుడు ఆయిల్కి ఇది చోటు కల్పిస్తుంది మరియు ఆయిల్ లెవెల్ని ఇది సరిచేస్తుంది. ఆయిల్లోనికి తేమ వెళ్లకుండా ఇది చేస్తుంది. రేడియేటర్ అండి ఇది. ఈ రేడియేటర్ ఏ విధంగా పనిచేస్తుందంటే ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్లో వేడెక్కినటువంటి ఆయిల్ ఈ వెలుపల ఉన్నటువంటి ఈ రేడియేటర్లోకి రావటం వల్ల మన వాతావరణంలో ఉన్నటువంటి గాలి దీనికి తగలటం వల్ల ఆయిల్ ఈ వేడిగా ఉన్న ఆయిల్ ఈ బయట వాతావరణంలో గాలిని గ్రహించి ఆయిల్ చల్లబడి బరువు పెరగటం వల్ల అది మళ్ళీ అడుగు భాగానికి వెళ్ళిపోయి మళ్ళీ వేడిగా ఉన్నటువంటి ఆయిల్ పై భాగానికి వచ్చి మళ్ళీ ఇక్కడ బయట ఉన్నటువంటి గాలిని అవి గ్రహించడం వల్ల మళ్ళీ ఆయిల్ చల్లబడి ఈ విధంగా ఆటోమేటిక్గా ఆయిల్ ఇది ఈ రేడియేటర్ చల్లబరుస్తుందండి. ఇది చేంజింగ్ స్విచ్ అండి. ఇది మనకు అవసరమైనప్పుడు వోల్టేజ్ని పెంచుకోవడానికి వోల్టేజ్ని మనం ఇది తగ్గించుకోవడానికి ఈ ట్యాప్ చేంజ్ ఓవర్ స్విచ్ ఇది పనిచేస్తుందండి. ఇది నేమ్ ప్లేట్. ఈ నేమ్ ప్లేట్ పైన ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినటువంటి రేటింగ్స్, ఆయిల్ ఎంత ఉంది, ఈ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకు ఈ వైండింగ్ డయాగ్రామ్, స్విచ్ ట్యాప్ చేంజింగ్ స్విచ్ పొజిషన్స్ ఇవన్నీ ఈ నేమ్ ప్లేట్ మీద మనకు ఉంటాయండి. ఇది డ్రైన్ వాల్ అండి. ఇది ఈ డ్రైన్ వాల్ ద్వారా మనకి ఆయిల్ని బయటకు తీసుకోవడానికండి డ్రైన్ వాల్ ఇది. ఇది బ్రీదర్ అండి. ఇది ఈ కన్సర్వేటర్ ట్యాంక్కి ఇది వర్టికల్గా ఇది ఈ ఒంపు గొట్టానికి వర్టికల్గా ఇది బిగించి ఉంటుంది. లోపల సిలికా జెల్ ఉంటుంది. కింద మనకు ఆయిల్ కూడా వేరువేరుగా మనకి ఆయిల్ సిలికా జెల్ వేరువేరుగా దీనికి బిగించబడి ఉంటాయి. ఈ బ్రీదర్ యొక్క పని ఏంటంటే కన్సర్వేటర్ ట్యాంక్లోని ఆయిల్ వేడెక్కి వ్యాకోచించినప్పుడు అంటే ఎక్కువ అయినప్పుడు వేడెక్కి ఆయిల్ లెవెల్ వేడెక్కినప్పుడు గాలి బయటికి రావటము, ఆయిల్ లెవెల్ చల్లపడినప్పుడు ఆయిల్ లెవెల్ తగ్గి లోపల గాలి బయటికి వెళ్తున్నప్పుడు ఈ గాలిలో ఉన్నటువంటి గాలి నుండి తేమను ఓ మలినాలను ఈ సిలికా జెల్లు ఆపేస్తుందండి. ఇది ఈ సిలికా జెల్ని కాల్షియం క్లోరైడ్ అంటారు. ఇది ఈ విధంగా ఇది మనకి ట్రాన్స్ఫార్మర్ యొక్క సేఫ్టీ భాగాల్లో ముఖ్యమైన పార్ట్ అండి. ఇది బ్రీదరు. ఇది డయాఫ్రమ్ అండి. ఇది డయాఫ్రమ్. దీనిని అత్యవసర ప్రెజర్ రిలీజ్ వాల్వ్ అని కూడా అంటారు. ఇది
ఈ ట్యాంక్ పైన ఈ కన్సర్వేటర్ పక్క భాగంలో ఇది ఈ టాప్ కవర్ పైన ఇది బిగించబడి ఉంటుంది. దీని చివరి భాగము వెలుపలకు తెరిచి ఉంటుందండి. ఇది దీని లోపల డయాఫ్రమ్ అమర్చబడి ఉంటుంది. ఆయిల్ లెవెల్ ఉష్ణం బాగా పెరిగి బాగా వేడెక్కి ఆయిల్ లెవెల్ పెరిగినప్పుడు ట్యాంక్కి ప్రమాదం వాటిల్లకుండా ఈ డయాఫ్రమ్ను బద్దలు చేసుకొని ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. ఇది ఈ విధంగా ట్యాంక్కి సేఫ్టీగా ఇది పనిచేస్తుందండి. ఇది డయాఫ్రమ్. ఇది ఆయిల్ వెంట్ వాల్ అండి. ఇది మనకి ఆయిల్ని మనం ఫిల్టరేషన్ చేసేటప్పుడు మనకి దీనికి ఒక పైప్ ద్వారా మనం కనెక్ట్ చేసి ఆయిల్ ఇన్పుట్ ఏమో పైన ఈ కన్సర్వేటర్ పైన ఉంటుందండి. ఈ కన్సర్వేటర్ పై భాగాన మనకి ఆయిల్ ఇన్లెట్ ఉంటుంది. మనకి ఇన్లెట్ పైన ఉంటుంది కన్సర్వేటర్ పై భాగాన. ఇది మనకి ఆయిల్ వెంటు. ఇది మన ఆయిల్ ఫిల్టరేషన్ చేసేటప్పుడు మనకి ఈ పైప్ ద్వారా మనకి ఆయిల్ మనకి బయట తీసుకుంటా అనుకుంటుంది. ఇది ఆయిల్ ఇన్లెట్ అండి, ఆయిల్ వెంట్ పైప్ అనేది. ట్రాన్స్ఫార్మర్కు ఈ విధంగా మనకు వెలుపల ఉన్నటువంటి యాక్సెసరీస్ అన్నీ కూడా అండి ట్రాన్స్ఫార్మర్కి సేఫ్టీ భాగాలుగా మనకి పనిచేస్తాయి. ఈ యాక్సెసరీస్ యొక్క పని అంతా మనకి ఈ ట్రాన్స్ఫార్మర్కి మనకి సేఫ్టీగా అవి పనిచేస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.